ఫైనల్లీ సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ ని ఆపేశాడు. నరేంద్ర మోడీ గారి ట్వీట్ తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ టీ తాగించి మరీ సోనం వాంగ్చుక్ యొక్క నిరాహార దీక్షను విరమింపజేశారు. ఇదిలా ఉంటే సోనం వాంగ్చుక్ ని ఉద్దేశిస్తూ సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్లు వైరల్ గా మారాయి. ఆ ట్వీట్ లో ఏముందంటే, దేశంలో విద్యాపరంగా కానీ బాధ్యతాపరంగా కానీ విద్యార్థులదే ప్రధాన పాత్ర. స్టూడెంట్స్, మీరు కంగారు పడకండి, మీ పేరెంట్స్ ని కంగారు పెట్టకండి. నరేంద్ర మోడీ గారు నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తా అన్నారు. నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. సో ఇక మీరు ఇంటికి వెళ్ళండి అని ట్వీట్ చేశారు. అయితే సల్మాన్ ఖాన్ సోనం వాంగ్చుక్ మీద చేసిన ట్వీట్లు కీలకంగా మారాయి. ఆ ట్వీట్లో ఏముందంటే, సోనం, ఇట్స్ డన్ బ్రో, ఇంకా దీన్ని సాగదీయకు. ఈ ఉత్సాహాన్ని ఇంకో పోరాటం కోసం దాచిపెట్టుకో. ఇప్పుడు ఏదైనా తిను, కావాలంటే మా ఇంటి నుంచి ఏదైనా పంపిస్తాను తినడానికి అని వెటకారంగా ట్వీట్ చేశాడు. సల్మాన్ ఖాన్ చేసిన ఈ ఒక్క ట్వీట్తో కొంతమంది లెఫ్టిస్టులకి కన్నీళ్లు, ఇంకొంతమందికి కోపాలు, మరికొంతమందికి అయితే జ్వరాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ధ్రువరాటి చేసిన ట్వీట్, మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్యాన్ చేస్తాను అమిత్ షా ఏమైనా బెదిరించాడా అని ట్వీట్ చేశాడు. అర్ఫా ఖానం అయితే మరొక అడుగు ముందుకేసి, భాయ్లో కూడా దమ్ముంది, పదండి గుజరాత్ వెళ్ళి మోదీతో కలిసి గాలిపటాలు ఎగురవేద్దాం అని వ్యక్తిగత దూషణ చేశారు. ఈ లెఫ్ట్ మీడియాగా ఒక అలవాటు ఉంది. నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసే తన వాళ్ళైనా సరే వాళ్ళని ఇలాగే అటాక్ చేస్తూ ఉంటారు. ఈ ప్రొటెస్ట్ కు మెయిన్ హెడ్ సోనం వాంగ్చుక్ దీక్షని విరమించినా సరే, అభిజిత్ దిక్కే మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు తన ప్రొటెస్ట్లు ఆగవని తేల్చి చెప్పేశాడు. ఎందుకంటే వీళ్ళ ప్రొటెస్ట్లు స్టూడెంట్స్ కోసం కాదు, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగకుండా FCRA బిల్ని ఆపేయడం వీళ్ళ మెయిన్ టార్గెట్.